విద్యుత్ చాలా విలువైనదని, వృధా కాకుండా పొదుపుగా వాడాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని నరసాపురం ఆర్డీఓ దాసిరాజు పిలుపునిచ్చారు. జాతీయ విద్యుత్ వారోత్సవాల్లో భాగంగా పట్టణంలోని ఈపీడీసీఎల్ ఇంజనీరింగ్ కార్యాలయం వద్ద నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. గతం రోజులుగా విద్యుత్ పొదుపుగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాస రచన, చిత్రలేఖనం, ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి సర్టిఫికేట్లు, షీల్డ్లు అందించి మాట్లాడారు. విద్యుత్ ఒక నిత్యావసర వస్తువుగా మారిందన్నారు. కరెంట్ లేనిదే ఉండలేని పరిస్థితి నెలకొందన్నారు. జల విద్యుత్, థర్మల్ విద్యుత్లు చాలా ఖర్చుగా మారాయన్నారు. ఈ కార్యక్రమంలో ఏడీఈలు ఓంకారం, రామకృష్ణ, ఏఈలు ప్రభాకర్, వెంకట్రావు, సిబ్బంది సురేష్ బాబు, వినయ్, పాల్రాజు, కిషోర్, మధు, కళ్యాణ్, పెద్దరాజులు పాల్గొన్నారు. మీ దగ్గర సంక్రాంతి నువ్వే క్లాస్ సెవెంత్ చూడు తల్లి కేసీ అన్నట్టుగా ఉందాం అవన్నీ అందరికీ అలాగే చెప్తున్నాం. నన్ను ఎంతో ప్రేమగా పిలిచినటువంటి మా ఈడీ గారికి, అదేవిధంగా మా పాల్గొల్లు ఈ గారికి, ఏడీ గారికి నాకు వీళ్ళు పాత మిత్రులే. మరి నేను ఈ ప్రాంతంలోనే నరసాపురం, పాల్గొల్లోనే పనిచేశాను. నేను అంతా ఇక్కడికి రావడం జరిగింది ఆర్డీఓగా. మరి ప్రధానంగా విద్యార్థుల్లో ఈ యొక్క విద్యుత్ పొదుపు గురించి ఇలా మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు చక్కని అవగాహన కల్పించడం కోసం, పిల్లల అవగాహన కల్పించడం, మంచి పోటీలు ఏర్పాటు చేసి ఇంత చక్కటి ఇది ఏర్పాటు చేయడం చాలా గొప్పగా ఉంది. అయితే ఏంటంటే మనకి ప్రధానంగా ఇప్పుడు పవర్కి సంబంధించి మనకి ఈ వాడకం చాలా పెరిగిపోయింది. పొదుపు అంటే విచ్చలవిడిగా ఒకే ఇంట్లో 5 ఫ్యాన్లు ఉంటే 5 ఫ్యాన్లు వేసేయటం, ఎన్ని లైట్లు ఉంటే 10 లైట్లు వేసేయటం, ఆ తర్వాత ఏసీలు ఎన్ని రూములు ఉంటే 6 రూములు వేసేయటం, అది చాలా గొప్పగా చెప్పుకుంటాం. మా ఇంట్లో 3 ఏసీలు ఉంటే 3 వాడేస్తాం, ఫుల్ 16లో పెట్టేస్తాం అని చుట్టాలకు కూడా చూపించుకెళ్ళేస్తుంటే దాని పర్యవసానం అక్కడ ఎక్కడైతే మన సోర్స్ ఉందో అక్కడ బగబగ మంటలు వచ్చేస్తూ ఉంటాయి. తర్వాత ట్రిప్ అయిపోతూ ఉంటుంది, గ్రిడ్ ఫెయిల్ అయిపోతూ ఉంటుంది. ఫెయిల్ అయితే అంతా అంధకారమే కదా. అంటే మన సోర్స్ అప్పుకి వెళ్ళి ఎంతకాలం అప్పు తీసుకుంటాం? కొంతకాలం తర్వాత ఎవరైతే మనకు అప్పు ఇచ్చాడో వచ్చేస్తూ ఉంటాడు, అవునా కదా, వచ్చేస్తాడు. కానీ అట్లీస్ట్ మనీ అయితే వీ కెన్ క్రియేట్. కానీ సోర్స్ని ఇక్కడ ఇది న్యాచురల్ రిసోర్సెస్ నుంచి ఉత్పత్తి అవుతుంది విద్యుత్ అన్నది. తర్వాత మా ట్యూబ్ లైట్లు అంటాం కదా, తర్వాత ఎల్ఈడీస్ వచ్చేసింది. అఫ్కోర్స్ ఇవి కొంత పవర్ని వాడకాన్ని తగ్గిస్తాయి. కానీ అప్పుడు ఇంటికి ఊరి చివర ఒక లైట్ ఉంటే తర్వాత ఇంటికి ఒక లైట్ వచ్చింది, ఇంటికి ఒక లైట్, తర్వాత ఇంటికి 3 అయింది, తర్వాత ఇంటికి 4 అయింది, తర్వాత ఏమైంది, ఫ్యాన్ వచ్చింది కదా. మళ్ళీ ఫ్యాన్ తర్వాత ఏసీ వచ్చింది. ఇంటికి అప్పుడు ఒక ఫ్యాన్ ఉండేది, అందరూ వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ పడుకునేవాళ్ళు ఆ ఒక ఫ్యాన్ దగ్గర, చాలా గొప్పగా మా ఇంట్లో ఫ్యాన్ ఉందని. తర్వాత మళ్ళీ ఏసీ వచ్చింది. ఏసీ ఉన్నా ఎంత జాగ్రత్తగా వాడవాలంటే ఏసీ నీకు పొదుపు చేసుకుంటే నీకు ఎక్కడి నుంచి తీసుకురావాలి ఇంధనం అంతా? డిఫరెంట్ ఏరియాస్ నుంచి విపరీతమైన అప్పు చేసి, అది కూడా అప్పు చేసినా దొరకని పరిస్థితి వచ్చేసింది ఈరోజు మనకి. ఈవెన్ మీకు తెలుసా, రాష్ట్రం విడిపోయే నాటికి మనకి మన ఫుల్ సఫిషియెంట్గా ఉన్నాం, మనం అంటే సర్ప్లస్లో ఉన్నాం. మళ్ళీ ఇప్పటికి ఏమైంది, మళ్ళీ డెఫిసిట్కి వచ్చేసాం. ఇప్పుడు పవర్ కట్స్, యాక్చువల్ ఈ సీజన్లో పవర్ కట్స్ ఉండే కాదు. మళ్ళీ ఈ రోజు మీరు అబ్జర్వ్ చేసారా, కాసేపు కరెంట్ పోయింది. మరి అంత ఒత్తిడి ఉందన్నమాట. దీనికి మనం చేయాల్సింది ఏంటి? ప్రధానమైనది పొదుపు చేయాలి. పొదుపు చేయాలంటే పెద్దవాళ్ళు ఆల్రెడీ అలవాటు పడిపోయి ఉన్నారు, వాళ్ళు వాడేస్తాకి. ఇప్పుడు మరి దానికి ఎవరున్నారు? నేటి బాలలే రేపటి పౌరులు అంటున్నాం కదా. నేటి బాలలు కూడా వాళ్ళు కూడా బాధ్యతమైన బాలలు కావాలి మనకి. బాధ్యత ఏంటి? అసలు పవర్ని ఎలా సేవ్ చేయాలి, సేవ్ చేయడం వల్ల ఎంత ఉపయోగం, భవిష్యత్తులో మన ప్రొడక్షన్ పెరగదు కానీ కన్జంప్షన్ పెరిగిపోతుంది, వినియోగం పెరుగుతుంది. ఉత్పాదన ఉండదు, ఉత్పత్తి ఉండదు, వినియోగం పెరిగిపోతుంది. సో మన వినియోగాన్ని తగ్గించుకుంటే ఉత్పత్తి మీద రాలేదు కనుక మనం దాని మీద ఒత్తిడి తగ్గించవచ్చు. కానీ విపరీతంగా మనకి రోజు రోజుకి ఎలక్ట్రానిక్ కరెంటు యూజ్ చేసే అప్లయన్సెస్ విపరీతంగా పెరుగుతాయి. అంటే ఒక పక్క సోలార్ ఎనర్జీ వాడుకోవాలి, ఇంకో పక్క వాడకాన్ని కూడా తగ్గించాలి.
అంటే కామన్ సెన్స్ అలవాటు చేయాలి పేరెంట్స్కి. బల్బ్ వేసి వెళ్ళిపోయారు అనుకోండి, టీవీ ఇంట్లో రన్ అవుతూనే ఉంటుంది, మన పనులు మనం చేసుకుంటాం. ఆపలేని ఏముంటాయి, ఫ్రిడ్జ్ ఆపు, మరి గమ్ముకుని టెంప్ట్ అయిపోయి మళ్ళీ ఫ్రిడ్జ్ కూడా ఆపేయకండి. సరే అది కాదు, కొన్ని ఆపకూడనే ఉంటాయి, కొన్ని ఆపేసి ఉంటాయి. బయటకు వెళ్తుంటే ఇంట్లో కరెంటు మొత్తం ఫ్యాన్ బల్బు ఆపేసి ఏసీ అవసరమైనప్పుడే వాడాలి. పీక్ అవర్స్లో, పీక్ అవర్స్ అంటే నైట్ మనకి 10 తర్వాత కొద్దిగా బాగా టెంపరేచర్ పెరుగుద్ది, మనకి సమ్మర్ అయితే ఉక్కపోత ఉంటుంది, ఆ టైంలో వాడుకోవాలి. అదే సో మీరు సమాజంలో ఉన్నటువంటి కొద్దిగా ఉత్తమమైన బాలల్లో మీరు ఉన్నారు. ఇక్కడ చాలా మంది ఉండొచ్చు, కానీ మీరు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో బెస్ట్ బాయ్స్ అండ్ గర్ల్స్ స్టూడెంట్స్. సో మీరు ఇక్కడ ఉన్నారు, మీకు చాలా బాధ్యత ఉంది. మీరు ఇప్పుడు ఏదైతే మీరు విజేతలు అయ్యారో మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా విజేతలు చేయాలి. అమ్మ వాళ్ళు విజేతలు అయితే మాకేం లాభం, మీకు కదా టాపర్స్ అనొచ్చు. పోటీ ఉంటేనే మీ తెలివితేటలు ఇంకా ఇంప్రూవ్ అవుతాయి. చేస్తారా? గట్టికోసారి చెప్పండి, చేస్తారా?